అధికారి వచ్చి ఆయన మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. అయినప్పటికీ అతనికి ఉన్న విశ్వాసం మరో మాటలోనే కనిపిస్తుంది. నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున నేను. అప్పటికీ అంటున్నారు, చుట్టూ ఉన్నవారు ఏంటంటారంటే, ఇంతలో వాళ్ళు చాలా మాట్లాడతారు, పట్టించుకోవద్దా. చుట్టుపక్కల నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచడానికి, నిన్ను కృంగదీయడానికి సాతాను మనుషులను వాడుకుంటది బిడ్డలారా. నీ ఇంట్లో వాళ్ళనే వాడుకుంటది, బయట వారిని అలా గురించి నీ ఇంట్లో వారినే వాడేసుకుంటది. వాడుకొని నిన్ను కృంగతీల, నీకు కృంగిపోయే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయే మాటలు వదిలేస్తుంది మనుషుల ద్వారా. ఇక్కడ కూడా ఆ వ్యక్తి, ఎందుకు బోధకుడిని శ్రమ పెడుతున్నావు, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది కదా అని మాట్లాడుతున్న వారు కొంతైతే, చనిపోయిన వ్యక్తిని కూడా ఇది నేను ఏమైనా చేయగలుగుతాడు, ఇంకా చనిపోయాడు కదా, ఒకవేళ కొన ఊపిరితో ఉందనుకుంటే ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు, పర్లేదు అనుకోవచ్చు, ఇంకా లేదు కదా. కాబట్టి ఆ బోధకుడిని ఎందుకు శ్రమ పెడుతున్నావు అని మాట్లాడుతున్న వారు ఉన్నారు బిడ్లారా. బట్ ఆ వ్యక్తి మాట్లాడుతున్న వారి మాటలు పట్టించుకొని లేదు బిడ్లారా. ఆయన్ని కృంగతీయడానికి ఇంకెందుకు అని వెనుదిరిగే విధముగా తన ఆశపడుతున్నాడు, ఆ ఆశను నిరాశ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. నీ చెయ్యి పెడితే చాలు నా కుమార్తె బ్రతికుతుంది అనే ఆశ. చూడండి, ప్రభు మీద ఉన్న ఆశ ఏంటంటే, ఆశ నిరాశ అయినా, చేయి జారిపోయినా ప్రభు చేస్తాడు. నీ ఆశ నిరాశ అయిపోయినా, అడియాస అయిపోయినా, ఇక్కడ ఆశ అడియాస అయిపోయింది బిడ్డలారా. ఇంక లేదు, ఆశపడడానికి లేదు, చనిపోయింది. అయినప్పటికీ ఆశ అడియాస అయిపోయినా, ఇంకేమీ లేకపోయినా ఆయన నిన్ను నిలబెడతాడు. వారు మాట్లాడుచున్న మాటలకి ఇతను నిరాశ పడిపోలేదు, తన ఆశను ఆర్పేసుకోలేదు, యేసు మీద ఆశ ఉంచుకున్నాడు. నీ ప్రాణం ఉన్నంత వరకు నీవు ఆశ కలిగి ఉండాలి, నా దేవుడు చేస్తాడు. పలు రకాలుగా నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు, బట్ ప్రభు మీద నువ్వు ఆశ పెట్టుకో. ఈ యాయీరు కుమార్తెకి జరిగిన కార్యము, అట్టి విజయము నీ జీవితంలో ప్రభు చేస్తున్నాడు.